అనగనగా లక్ష్మీపురం అనే ఊర్లో లక్ష్మయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ ఊరిలో అందరికన్నా అతనే పెద్ద భూస్వామి. లక్ష్మయ్యకు కూతురు రాధ, కొడుకు అర్జున్ ఉండేవారు. పిల్లలు చిన్నతనంలోనే అతని భార్య అనారోగ్యంతో చనిపోవడంతో ఉన్నంతలో పిల్లలిద్దరికీ కావలసినవి సమకూరుస్తూ అన్నీ తానే పెంచాడు లక్ష్మయ్య. అయితే లక్ష్మయ్యకు కూతురంటే మాత్రం ఎనలేని ఆప్యాయత. ఇక అన్నయ్య అర్జున్ కి కూడా చెల్లెలు రాధంటే ప్రాణం. ఒరే అర్జున్, నా బంగారు తల్లి ఎక్కడ్రా? నాన్నా, చెల్లెలు స్నేహితురాలు పెళ్లి కుదిరిందంట. ఆ కబురు చెప్పడానికి ఆమె వచ్చింది. లోపల ఆమెతో మాట్లాడుతోంది నాన్నా. ఏంటి? అప్పుడే నా బంగారు తల్లి స్నేహితురాలికి పెళ్ళా? అంటే నీ చెల్లెలి కూడా పెళ్లిడొచ్చినట్టే కదరా? అవును నాన్నా, మీకు పెంచిన ప్రేమతో మేము ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లల్లాగే కనపడుతున్నాం నాన్నా. ఒక మంచి సంబంధం చూసి చెల్లెలికి పెళ్లి చేసేద్దా నాన్నా? అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఒక మంచి సంబంధం చూసి ఈడు జోడు కుదిరితే చెల్లెలికి పెళ్లి చేసేయాలి. వెంటనే పెళ్లిళ్ల పేరయ్యకి కబురు పెట్టరా? అలాగే నన్నా, ఇప్పుడే కబురు పెడతాను. ఇంతలో అనుకోకుండా ఆ పెళ్లిళ్ల పేరయ్యే వీరింటికి వస్తాడు. రెండు పేరయ్య గారు, మీకే కబురు పెడదాం అనుకున్నాను. ఇంతలో మీరే వచ్చారు. మీరు ఇలా తలుచుకుంటే అలా ప్రత్యక్షమవ్వడమే మా భాగ్యం. చెప్పండి, ఎందుకు తలుచుకున్నారు? అర్థమైంది. మీ అమ్మాయి రాధకి పెళ్లి కోసం నన్ను తలుచుకుని ఉంటారు, అంతేనా? అవునండి, నిజమే. రాధ పెళ్లి కోసమే మీకు కబురు పెడదాం అనుకున్నాం. ఇంతలో మీరే వచ్చారు. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గర మా రాధకు తగిన వరుడుంటే చూపించండి. అప్పుడు పెళ్లిళ్ల పేరయ్య తన దగ్గరున్న పెళ్లికొడుకుల ఫోటోలను లక్ష్మయ్యకు చూపిస్తాడు. వాటిలో లక్ష్మయ్య కొన్ని ఫోటోలను ఎంపిక చేసి తన కూతురికి చూపించాలని వెంటనే రాధని పిలుస్తాడు. అమ్మాయి రాధా, ఇలా రామ్మా. వెంటనే రాధ అక్కడికి వస్తుంది. లక్ష్మయ్య తన చేతిలో ఉన్న ఫోటోలను చూడమని కూతురు రాధ చేతికిస్తాడు. అమ్మా రాధా, పెళ్లిళ్ల పేరయ్య గారు నీకు సంబంధాలు తీసుకొచ్చారు. ఈ పెళ్లి కొడుకుల ఫోటోల్లో నీకు ఎవరు నచ్చారు చెప్పమ్మా. తండ్రి పెళ్లికొడుకుల ఫోటోలు చూపించగానే రాధ తెగ సిగ్గుపడిపోతుంది. చెప్పమ్మా, ఎవరు నచ్చారు ఇందులో? అంత మీ ఇష్టం నాన్నా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది రాధ. చూశారండయ్యా, అమ్మాయి గారు పెళ్లి అనగానే ఇలా సిగ్గుపడుతున్నారు. తల్లి లేని పిల్ల కదండయ్యా. అమ్మాయి గారేం చెప్తారు? మీరే ఒక మంచి వరుణ్ణి చూడండి. ఉన్నవాటిలో లక్ష్మయ్యకి నచ్చిన పెళ్లికొడుకుని ఎంచుకుని కబురు పెట్టమని పెళ్లిళ్ల పేరయ్యకు చెబుతాడు. తర్వాత 2 రోజుల్లోనే పెళ్లివారు రాధను చూసుకునేందుకు వస్తారు. అయ్యా లక్ష్మయ్య గారు, అమ్మాయి మగ పెళ్లి వారికి బాగా నచ్చిందట. ఇక కట్న కానుకల గురించి మాట్లాడుకుని సంబంధం ఖాయం చేసుకుందాం అంటున్నారు. మరి మీరేమివ్వగలరో చెప్పండి. రాధ మా ఇంటి మహాలక్ష్మి. ఉత్తి చేతులతో ఎందుకు పంపుతాను? కట్న కానుకలతో పెళ్లిని ఘనంగానే చేద్దామని చెప్పండి. కూతురికి పెళ్లి నిశ్చయం అవడంతో లక్ష్మయ్య ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. పెళ్లివారు అడగకపోయినా కూతురికి నగలు చేయించాలని అనుకుంటాడు లక్ష్మయ్య. ఒరే రాము, అమ్మాయి గారి పెళ్లి కుదిరిందిగా. మన పక్క ఊర్లో ఉన్న ప్రసిద్ధ నగల వ్యాపారైన గోవిందరాజుని నేను పిలిచానని చెప్పు. అలాగేనయ్యా. లక్ష్మీపురంలో లక్ష్మయ్య పెద్ద భూస్వామి కావడంతో గోవిందరాజు వెంటనే వస్తాడు. ఏమయ్యా గోవిందరాజు, ఎలా ఉన్నావయ్యా? ఇంట్లో అందరూ కులాసగా ఉన్నారా? అందరూ బాగున్నారండి. అమ్మాయి అబ్బాయి బాగున్నారా లక్ష్మయ్య గారు? అంతా కులాసాగానే ఉన్నాం. మా రాధకి పెళ్లి కుదిరిందయ్యా. అందుకే బంగారు నగలు చేయిద్దామని నేను పిలిపించాను. అవునా, రాధమ్మకి పెళ్లి కుదిరిందా? చాలా సంతోషం అయ్య గారు. నా పనితనం ఏమిటో చూపిస్తాను మీకు. ఇవిగో ఈ నగల నమూనా చిత్రాలు చూడండి. కొన్ని రోజుల తర్వాత నగలు చేయటం పూర్తయ్యాక గోవిందరాజు ఆ నగలు తీసుకుని లక్ష్మయ్య ఇంటికి వస్తాడు. లక్ష్మయ్య గారు, రాధమ్మ పెళ్లి నగలు తెచ్చానండి, చూడండి. ఆహా, చాలా బాగున్నాయి గోవిందం. అది సరిగాని ఈ నగల తయారీకి మొత్తం ఎంతైందో చెప్పు. డబ్బుదేముందయ్యా, మొత్తం 1,25,000 రూపాయలైంది. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారు, ఇంకా 25,000 ఇవ్వాల్సి ఉంటుంది. అవునా అంటూ కొద్దిగా ఇబ్బంది పడుతుంటాడు లక్ష్మయ్య. రాధ పెళ్లి ఖర్చులకే డబ్బంతా సరిపోయింది గోవిందం. మిగిలిన 25,000 వీలు చూసుకుని నేనే తీసుకొచ్చి నీకిస్తాను. పర్వాలేదయ్య గారు, మీకెందుకు శ్రమ? కబురు పంపండి, నేనే వచ్చి తీసుకుంటాను అని చెప్పి గోవిందరాజు అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. లక్ష్మయ్య తన కూతురు రాధ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. పెళ్లివారు అడిగిన దానికన్నా కట్నకానుకలు ఎక్కువగానే ఇస్తాడు లక్ష్మయ్య. కొత్తగా కాపురానికి వెళుతున్న కూతురికి అత్తింట్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఎంతో జాగ్రత్త పడతాడు. తల్లి లేని పిల్ల, గారాబంగా పెంచాను. తెలియక ఏదైనా పొరపాటు చేస్తే మన్నించండి అల్లుడు గారు అని చెబుతూ కాస్త బాధగానే కూతుర్ని అత్తారింటికి పంపిస్తాడు లక్ష్మయ్య. కూతురికి పెళ్లి చేసి పంపించాక లక్ష్మయ్య ఆర్థిక పరిస్థితి ఊహించలేని స్థితికి దిగజారిపోతుంది. వ్యవసాయంలో, ఇతర వ్యాపారాల్లో ఒకేసారి నష్టాలు రావడంతో పాటు లక్ష్మయ్య ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది.
కొద్ది రోజులకు లక్ష్మయ్య మంచాన పడతాడు. కాని నగల వ్యాపారి గోవిందానికి ఇవ్వాల్సిన 25,000 రూపాయల అప్పు గురించి మాత్రం మర్చిపోడు లక్ష్మయ్య. ఆఖరి క్షణాల్లో కొడుకు అర్జున్ని పిలిచి, నాయనా అర్జున్, నువ్వే ఎలాగైనా గోవిందం అప్పు తీర్చాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది నాయనా. అలాగే నాన్నగారు. కొడుకుతో అప్పు తీరుస్తానని మాట తీసుకుని వెంటనే లక్ష్మయ్య కన్నుమూస్తాడు. చెల్లి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లటం, కొన్నాళ్లకే తండ్రి మరణించడంతో అర్జున్ ఒంటరివాడవుతాడు. తండ్రి చెప్పిన మాటను అర్జున్ మర్చిపోలేదు. ఉన్న కొంత డబ్బు లక్ష్మయ్య వైద్యం ఖర్చులకి, అంతిమ సంస్కారాలకి ఖర్చయిపోతుంది. అర్జున్ చేతిలో ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేదు. అయ్యో, ఒక్కసారిగా అన్నీ పోగొట్టుకున్నాను కదా. కానీ ఎలాగైనా నాన్నకు ఇచ్చిన మాట ప్రకారం గోవిందరాజులో అప్పు తీర్చాలి అని మనసులో అర్జున్ అనుకుంటూ తన జీవితానికి ఒక కొత్త పునాది వేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే తనకు తెలిసిన వాళ్ల దగ్గర పనికి చేరుతాడు. అహోరాత్రాలు కష్టపడి పొట్ట కట్టుకుని 25,000 రూపాయలు నగదు కూడబెడతాడు. ఇక ఆ రోజు నాన్నకిచ్చిన మాట గుర్తు వస్తుంది అర్జున్కి. ఇక నేను ఇప్పటి వరకు సంపాదించిన డబ్బుతో గోవిందరాజు అప్పు తీర్చాలి. ఇక అనుకున్నదే తడువుగా ఆ డబ్బు తీసుకుని గోవిందరాజు ఊరికి వెళతాడు అర్జున్. ఊరంతా తిరిగి తిరిగి చివరికి గోవిందరాజు ఇంటి చిరునామా తెలుసుకుంటాడు. అయితే ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. కాని ఇంటి బయట ఒక యువకుడు కూర్చుని ఉంటాడు. అర్జున్ అతని వద్దకు వెళ్లి, బాబూ, ఈ ఇంట్లో గోవిందరాజు గారు లేరా? రాజుగారా, ఆయన చనిపోయి చాలా కాలమైందిగా. పోతూ పోతూ ఆయనకున్న బాకీలు అతను కొడుకు కాపు చెప్పారు. అవి తీర్చలేక అతను ఇల్లు వదిలి పారిపోయాడు. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. ఆయన చనిపోయారా? ఆయన చాలా గొప్ప నగల వ్యాపారి అని చెప్పారే, ఎందుకు అప్పులు పాలయ్యారు? ఎలా జరిగిందంటే ఏం చెప్తామండి. నగల వ్యాపారంతో ఆయనకి తృప్తి లేక సముద్ర వ్యాపారంలోకి దిగారు. నగల వ్యాపారంలో సంపాదించిందంతా అందులో పెట్టుబడిగా పెట్టారు. ఆ సరుకులు సముద్రంలో మునిగిపోయి వాటితో పాటు ఆయన కూడా మునిగిపోయాడు అని ఆ వ్యక్తి బాధగా చెప్తాడు. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. గోవిందరాజు గారికి మా నాన్నగారు 25,000 రూపాయలు బాకీ ఉన్నారు. మా నాన్నగారు చనిపోతూ ఈ విషయం నాకు చెప్పారు. ఆయన బాకీ తీర్చడానికి నాకు ఇన్నాళ్లు పట్టింది. తీరా చూస్తే ఇక్కడ గోవిందరాజు గారు లేరు. కనీసం ఆయన కొడుకైనా ఉంటే ఈ డబ్బులు అతనికి ఇచ్చేవాణ్ణి. ఇప్పుడు ఈ డబ్బు ఎవరికివ్వాలి అని దీర్ఘంగా ఆలోచిస్తాడు అర్జున్. సరేలే, గోవిందరాజు గారి పేరున ఒక సత్రం కట్టించి మా నాన్న ఆత్మకు శాంతి చేకూరేలా చేస్తాను. అర్జున్ మాటలు విని ఆ వ్యక్తి కంగారు పడి తానే గోవిందరాజు కొడుకునని చెప్తాడు. అయ్యా, గోవిందరాజు కొడుకు ఎక్కడికి పోలేదు. నేనే ఆయన కొడుకుని. మా నాన్న చేసిన అప్పులు తీర్చాలంటూ ఆయన కాలం చేశాక చాలా మంది వచ్చారు. మీరు కూడా అలాగే వచ్చారని భయపడి మీకు అబద్ధం చెప్పాను. తమ్ముడు, తండ్రి చేసిన అప్పులకు ఇంతలా భయపడాలా? కష్టపడి అయినా ఆయన చేసిన అప్పులు తీర్చి పరువు కాపాడడం కొడుకులుగా మన ధర్మం కదా. నా తండ్రి బాకీ తీర్చేందుకు నేను ఎంతో శ్రమపడ్డాను. బాకీ తీరుస్తున్నానన్న ఆనందంతో ఆ శ్రమ ఇట్టే మాయమవుతుంది. ఇక నేను ఇచ్చే ఈ బాకీ డబ్బుతో నువ్వు కూడా వ్యాపారం చేసి నీ తండ్రి చేసిన అప్పులని తీర్చు. ఆయన పరువు ప్రతిష్టలను కొడుకుగా నిలబెట్టు అని చెప్పి ఆ వ్యక్తికి డబ్బులిచ్చి వెళ్ళిపోతాడు అర్జున్. అర్జున్ ఇచ్చిన డబ్బుతో గోవిందరాజు కొడుకు వ్యాపారం చేసి లాభాలు గడించి ఆ లాభంతో వచ్చిన డబ్బుతో తండ్రి చేసిన అప్పులన్నింటినీ తీర్చేస్తాడు.